హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎండాకాలం వచ్చేసింది. రాగి సంగటి తీసుకుంటే బాడీకి కూల్గా ఉంటుంది. చాలా ఫైబర్ అనేది ఉంది, ఎముకలకి దృఢంగా ఉంటాయి, ఏనుగంత బలం వచ్చేసిద్ది. మనం ఈ రాగి సంగటి తయారు చేసుకోవడానికి ఇద్దరు మనుషులకు సరిపోవడం తయారు చేసుకుంటున్నాము. రైస్ అనేది తీసుకొని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి, ఉప్పు వేసి కడిగి. ఆ తర్వాత 1-4 నీళ్ళు పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. రైస్ని నూకలున్న నూకలతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ ఎండాకాలం చలవ చేసే పదార్థం, చాలా బలం, 100% బలం. ఫైబర్ అనేది ఉంది, థైరాయిడ్ కూడా రానిదు, నీరు శాతం ఉంది. ఈ రాగులతో చేస్తున్నాం. ఈ ఎండాకాలము మనము తీసుకుంటే విపరీతంగా ఎండలు ఉన్నాయండి. మర్చిపోకుండా మనం ఈ ఆహార పదార్థం అనేది తీసుకుంటే మనకి చర్మానికి, ఒంటికి చాలా మంచిది. రాగి పిండితో చేస్తున్నాము రాగి సంగటి. రైస్ వేసుకొని ఆ రైస్లో 4 గ్లాసులు వాటర్ వేసుకొని, గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి. వెంటనే ఉడికిద్ది, విడిగా అయినా ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత 1 గ్లాసు రాగి పిండి తీసుకొని మరబట్టించింది, చక్కగా ఫైబర్ ఉంటుందండి, బాగుంటుంది. ఇది ఎంతో ఆరోగ్యమైనది. ఇది వెనకటి కాలం నుంచే వస్తుంది, పాతకాలం నుంచి. చాలా చలువ చేసిద్ది, ఆరోగ్యం. హిమోగ్లోబిన్ కూడా బాగుంటుంది, రక్తం కూడా పట్టిద్దండి. ఈ ఆహారం అనేది తీసుకుంటే మనం 2 పూటల తీసుకోవచ్చు, బాగుంటుంది. ఏ కూర ఉంటే ఆ కూర వేసుకొని తినవచ్చు. ఆకుకూర కానీ, సాంబార్ కానీ, మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ వేసుకొని తినవచ్చు. ఏమీ లేకపోయినా మజ్జిగ వేసుకొనైనా తాగొచ్చు, బాగుంటుంది. రాగి సంకట్లో చాలా బలమైన వస్తువు ఇది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. 1 గ్లాసు వాటర్ వేసుకొని రాగి పిండిలో మరబట్టించుకొని, రాగి పిండిని 1 గ్లాసు పిండిలో వాటర్ అనేది బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని తీసుకొని తింటే భలే చాలా బలమైన వస్తువు. రాగి సంగటి చాలా కాస్ట్ అనేది ఉంటుంది, బయట తీసుకొని తింటే. మనం చేసుకుంటే 2 రోజుల పాటు వచ్చిద్ది. సగం తినేసేసి సగము తెల్లారినాక మజ్జిగ వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని సేవిస్తే ఎంతో చలువ చేసిద్ది. చాలా బలమైన వస్తువు, బలమైనది రాగి సంగటి. చాలా రకాలు చేస్తారు రాగి పిండితో. స్వీట్ చేస్తారు, అంబలి చేస్తారు, పకోడీ చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. మొలకెత్తిన విత్తనాలు కూడా తీసుకొని తింటారు రాగుల్ని. పక్షులకు కూడా ఆహారంగా పెడతారు. చాలా బలమైన వస్తువు ఫ్రెండ్స్. ఇది మర్చిపోకుండా ఒకసారైనా ట్రై చేయండి. 1 గ్లాసు వాటర్ వేసుకొని రాగి పిండిని బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక అంతలోకి ఆ రైస్ అనేది, నానబెట్టిన రైసు, నూకలు కానీ రైస్ కానీ ఉడకబెట్టించుకొని మనం చల్లారినాక మళ్ళీ ఈ మనం కలుపుకున్నది రాగి పిండిని కలుపుకుంటున్నాం, బబుల్స్ లేకుండా కలుపుకొని వాటర్లో కలుపుకొని. ఆ తర్వాత మనం వెంటనే ఆ కుక్కర్ విజిల్ అనేది తీసివేసుకొని రైస్ ఉడికిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, గడ్డలు అనేది లేకుండా లోపల వాటర్ వేయగానే గడ్డలు కట్టిపోయిద్ది. దానికి ఉన్న తత్వం అలాగా ఉంటుంది. రాగిపిండి చాలా మంచిది. పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు రాగి సంకటి అనేది చేస్తున్నాము. రైస్ వేసి బబుల్స్ లేకుండా 1 గ్లాసు వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకోవాలి. రాగి పిండిని కలుపుకుంటే ఇది 2 రోజుల పాటు వచ్చింది, తినచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఏ కూర ఉంటే ఆ కూర వేసుకొని తినాలి. ఇది రోజుకి 2 పూటలు తీసుకుంటే మన డైట్లో చాలా ఆరోగ్యమైనది. థైరాయిడ్ కూడా రానిదు, పీచు పదార్థం ఉంది, చాలా ఆరోగ్యమైనది. కుక్కర్ అనేది 2 విజిల్స్ రానిచ్చాము. 4 గ్లాసులు వాటర్ వేసుకొని బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం రాగి సంగటి అనేది విడిగా అయినా వండుకోవచ్చు. కుక్కర్లో వేసాము, రైస్ త్వరగా ఉడికిద్ది అనేసి అరగంట సేపు నానబెట్టిని ఉప్పు వేసి క్లీన్ చేసాము. క్లీన్ చేసిన
చూడండి. తర్వాత స్పూన్తో తీసుకొని మనం ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఉడికినాక ఇది మనం వాటర్ ఒక గ్లాస్ రాగి పిండికి గ్లాస్ వాటర్ వేసి లూజుగా కలుపుకున్నాము. ఇది మెత్తగా ఉడికినాక ఈ బ్యాటర్ అనేది మనం వేసుకోవాలి. రాగిపిండిని మనం మార్కెట్లో దొరికిద్ది, లేదంటే రాగులు తెచ్చుకొని మరబట్టించుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది. గ్లాస్ వాటర్ వేసుకొని గ్లాస్ రాగిపిండికి రైస్లో వేసుకొని కలుపుకోవాలి. చాలా రుచిగా, చాలా బలమైన వస్తువు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎముకలకు కూడా చాలా బలము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మరలా సిమ్లో ఉంచేసి కలుపుకోవాలి గెరెట్తో అడుగుదాకా. ఆ తర్వాత దానికి తగినంత పెద్దుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, మిరియాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇష్టమైన వాళ్ళు వేసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. వద్దు అనుకుంటే వేసుకోపోయినా ఏమవ్వదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ మనకి ఏది తీసుకుంటుంది, రుచిగా ఉంటుంది. రాగి సంగట్లో వేసుకొని అడుగుదాకా కలుపుకోవాలి. కలుపుకొని లోలో ఉంచేసి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. అంతా ఉడికిపోయిద్ది. చూడండి, బిగుసుకుపోయిద్ది. ఇది చల్లారినాక ఇంకా గట్టిపడిద్ది. మనం ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఇది 2 రోజులు వచ్చేసిద్ది. ఇద్దరు మనుషులకైతే సరిపోయిద్ది. ఇది తీసుకుంటే ఎన్నో మినరల్స్, ఎంతో ఇమ్యూనిటీ పవర్ ఉన్న రాగి సంగటి తయారయ్యింది. ఇందులో మనకి నచ్చిన కూర వేసుకొని తినొచ్చు. ఏమీ లేకపోయినా సాంబార్ అయినా వేసుకొని తినొచ్చు. లేదంటే మజ్జిగతో తీసుకుంటే ఇంకా చాలా మంచిది, చలువ చేసిద్ది ఒంటికి. ఈ ఎండాకాలం వచ్చేసింది. ఇదే విధంగా తయారు చేసుకొని తింటే ఎంతో శక్తినిచ్చే, ఎంతో బలమునిచ్చే రాగి సంగటి తయారయ్యింది. నిమిషాల్లోనే తయారయ్యింది. అదే విధంగా మరలా కలుపుకొని సిమ్లో ఉంచేసి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. అన్నీ ఉడికిపోతాయి. నెయ్యి వేసాము, జీలకర్ర, నెయ్యి, ఉప్పు, సాల్టు, రైసు, రాగిపిండి అన్నీ వేసుకొని జీలకర్ర వేసుకొని మగ్గనిచ్చాము. మిరియాలు కూడా వేసుకొని ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకున్నాక సాంబార్ వేసుకొని తినొచ్చు. లేదు అనుకుంటే మజ్జిగ వేసుకొని ఆ మరుసటి రోజు కూడా తింటే ఎంతో చలవపరిచే రాగి సంగటి నిమిషాల్లోనే రెడీ అయింది. నా వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.